పోస్టుతో పోస్టు గల్లంతంట. సోషల్ మీడియా పోస్టులతో విదేశాల్లో భారతీయులకు తిప్పలంట. ప్రభుత్వానికి మతాలకు వ్యతిరేకంగా ఉంటే వెనక్కి పంపుతున్న వైనం. అమెరికా, యూకే, గల్ఫ్ దేశాల కొరడా. ఈ ఏడాది వెనక్కి పంపించిన భారతీయుల సంఖ్య 3,000కు పైనే. డిజిటల్ చరిత్ర తవ్వేందుకు ప్రత్యేక కన్సల్టెన్సీల సేవలు. హైదరాబాద్కు చెందిన జగదీష్ న్యూజెర్సీలోని ఓ ఐటీ సంస్థలో 3 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. భారత ఉత్తర్వులపై అమెరికా సుంకాలను భారీగా పెంచిన సమయంలో అతడు తన అభిప్రాయాన్ని ఎక్స్లో పోస్ట్ చేశాడు. భారత ఉత్తర్వులపై దిగుమతి సుంకాలను పెంచితే అమెరికాకే తీవ్ర నష్టం. ఈ నిర్ణయంతో ట్రంప్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. అగ్రరాజ్యం ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలని పోస్ట్లో రాశాడు. ఆ తర్వాత 2 రోజుల్లోనే అతడి H-1B వీసాను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ వెంటనే అతన్ని సంబంధిత కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపింది. భవిష్యత్తులోనూ అతడు అమెరికా రాకుండా దారులన్నీ మూసివేసింది. ఇలా విదేశాల్లో ఉంటూ అక్కడ ప్రభుత్వాల నిర్ణయాలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పించి ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య ఈ ఏడాది 3,000కు పైగా ఉంది. ఇది కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల నుంచి అనేక మందిని వెనక్కి పంపేశారు. అక్కడ ప్రభుత్వం, ప్రజలు ఇతర మతాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని తొలగించడం ఏటా 100ల సంఖ్యలో ఉండగా ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా 3,000కు పైగా భారతీయులను తొలగించారని హైదరాబాద్లో గత 3 దశాబ్దాలుగా వీసా సేవలు అందిస్తున్న ఓ సీనియర్ కన్సల్టెంట్ తెలిపారు. ఉన్నత విద్య పేరుతో వెళ్లి నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతుండడంతో ట్రంప్ ప్రభుత్వం గత 2 ఏళ్లుగా కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసే వారి ఉద్దేశం తెలుసుకునేందుకు అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాను జల్లెడ పడుతుంది. డిజిటల్ ఫుట్ ప్రింట్తో మొత్తం చరిత్ర తవ్విస్తుంది. అమెరికాకు ఉద్యోగం కోసం కాకుండా నిజంగా ఉన్నత విద్య కోసమే వెళ్ళే ఉద్దేశం ఉందని గుర్తించినప్పటికీ సోషల్ మీడియాలో రాజకీయ, వివాదాస్పద, మతపరమైన అంశాలపై పోస్టులు చేసి ఉన్నా అలాంటి వాటిని కూడా సమర్థిస్తూ లైక్, కామెంట్ చేసిన దరఖాస్తులను తిరస్కరిస్తుంది. అంటే అర్థమైంది, ఎవరైనా పోస్ట్ చేసిన వాటికి లైక్ కొట్టినా కానీ, ఇప్పుడు రాజకీయ పోస్టులు కానీ మనకు వస్తూ ఉంటాయి కదా రెగ్యులర్గా, రాజకీయ పోస్టులు కానీ లేదా ఒక మతానికి సంబంధించిన పోస్టులు కానీ వాటికి కనీసం మనం లైక్ కొట్టినా కానీ వీసా రద్దు చేస్తున్నారు. ఇప్పుడు అంత కఠిన చర్యలు ఉన్నాయి. ఇప్పుడు చదువుకోవడం కోసం మనం అక్కడికి వెళ్ళాలనుకుంటే ఇక మన సోషల్ మీడియా అనేది వాడడం మానేయాలి. ఇక కంప్లీట్ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ కంప్లీట్ మానేసి కనీసం వచ్చిన వాటికి కూడా లైక్ కొట్టొద్దు. ఇంత కఠిన చర్యలు ఈ మాట్లాడదాం ఇవన్నీ అయిపోయినాక వీసా కోసం దరఖాస్తు చేసే దేశం గురించి ఆన్లైన్లో శోధించిన వివరాలు, అక్కడ ఉంటున్న స్నేహితులు, బంధువులతో చేసిన చాటింగ్లు, అక్కడి పర్యాటక ప్రాంతాలు, అక్కడి కంపెనీలు, పని సంస్కృతిపై ఆన్లైన్ వేదికలపై సామాజిక మాధ్యమాల్లో వ్యక్తపరిచిన అభిప్రాయాలు, ఇలా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాను. దీనికోసం దేశంలోని వివిధ దేశాల దౌత్య కార్యాలయాలు, రాయబార కార్యాలయాలు ప్రత్యేకంగా కన్సల్టెన్సీలను నియమించుకుంటున్నాయి. వీసా కోసం దరఖాస్తు అందిన వెంటనే వారు పేర్కొన్న వివరాలను కన్సల్టెన్సీలకు అందించి సమాచారం రాబడుతున్నారు. ప్రతి దరఖాస్తుదారుడు తనతో పాటు తల్లిదండ్రుల ఫోన్, ఈమెయిల్ వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. వీటితో అనుసంధానమైన ఉన్న సోషల్ మీడియా అకౌంట్లను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. వారి నుంచి సానుకూల నివేదిక వస్తేనే వీసా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యంతరకర అంశాలుంటే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభానికి ముందే ముగిసిపోతుంది. ట్రంప్ ప్రభుత్వం వచ్చాక వీసాల జారీలో అమెరికా కఠిన నిబంధనలను అమలు చేస్తుండగా యూకే, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు గల్ఫ్ దేశాలు కూడా దరఖాస్తుదారులు సోషల్ మీడియా చరిత్రపై ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉన్నత విద్య, ఉపాధి, వ్యాపారం, పర్యాటకం కోసం అమెరికాకు ఎక్కువగా వెళ్ళేది భారతీయులే. 2023-24లో వరుసగా అమెరికా దాదాపు 10 లక్షల తాత్కాలిక అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసాలు జారీ చేసింది. ఇందులో ఎక్కువగా ఉన్నత విద్య అభ్యసించేందుకు ఉద్దేశించిన
F1, ఉద్యోగం కోసం H1B, వ్యాపార అలాగే పర్యాటకం కోసం B1, B2 వీసాలు అక్కడి పౌరసత్వం పొందిన భారతీయ కుటుంబ సభ్యులు దగ్గర బంధువులకు ఇచ్చే వీసాలు ఉన్నాయి. అమెరికా పౌరసత్వం పొంది అక్కడ స్థిరపడిన వారిని కలిసేందుకు వారి తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు వీసాలు వెంటనే లభిస్తుండగా ఇప్పుడు ఇవి కూడా తిరస్కరణకు గురవుతున్నాయి. గతంలో మొత్తం స్టూడెంట్ వీసా దరఖాస్తుల్లో తిరస్కరణ రేటు దాదాపు 50% ఉంటుండగా ఇప్పుడు 80% వరకు ఉందని కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి. అలాగే వ్యాపార పర్యాటక ఇతర వీసాల తిరస్కరణ కూడా పెరిగింది. ఈ ఏడాది హైదరాబాద్లో మొత్తం అమెరికా వీసా దరఖాస్తుల్లో 60% పైగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా తమను దరఖాస్తులు సంప్రదించిన వెంటనే వీసా కన్సల్టెంట్లు ఇస్తున్న సలహా ఒకటే: దరఖాస్తులు కనీసం 6 నెలల ముందు ఫోన్ సిమ్ మార్చండి, ఈమెయిల్ కొత్తగా ప్రారంభించండి అని. దీంతో గతంలో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు చేసిన వారు విదేశీయం కోసం ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. వాటిని గుర్తించే అవకాశం ఉండడంతో కొత్త ఫోన్ సిమ్ అలాగే కొత్త ఈమెయిల్తో సామాజిక మాధ్యమాల్లో కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. పోస్టులు పెట్టే విషయంలో జాగ్రత్త పడుతున్నారు. అయితే వీసా కోసమే కొత్త అకౌంట్లు సృష్టించనన్న అనుమానంతోనూ దరఖాస్తులు రద్దవుతున్నాయట. ఇంత ఘోరమైన సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చదవాల్సి వచ్చిందంటే, ఇంత ఘోరమైన విశేషాల్లో ఏదైతే కనీసం టూరిస్ట్ వీసా కూడా దక్కే పరిస్థితి లేదు ఈరోజు. లేదా తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటే వాళ్ళని చూసే పరిస్థితి కూడా లేదు ఈరోజు. ఆ వీసాలు కూడా రద్దవుతున్నాయట. ఏమేం పరిశీలనలోకి తీసుకుంటున్నారంటే, వీసా అప్లై చేసే ముందు, మనం అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ కంటే ముందు వీళ్ళ పరిగణలో తీసుకునే అంశాలు ఏంటంటే, మన ఫోన్ నెంబర్, మళ్ళీ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్స్, వాళ్ళ ఈమెయిల్ ఐడీలు, మన పేరు మీద ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్తో పాటు మన తల్లిదండ్రుల పేరు మీద ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్, ఒకవేళ మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా చూసి వాళ్ళ చాటింగ్స్తో సహా పరిశీలించిన తర్వాత అప్పటికి వాళ్ళకి నమ్మకం వస్తే, అంటే మనం ఏంటంటే కనీసం ఒక మతాలను ఉద్దేశించి కానీ లేదా ఒక మతానికి సంబంధించి వచ్చిన పోస్టుని కానీ ఇతర ఏ విషయాల మీద కూడా కనీసం లైక్ కానీ కామెంట్ కానీ కనీసం మెసేజ్ కూడా పెట్టకూడదు. అలా చేస్తేనే, ఒకవేళ అది క్లీన్ అనుకుంటేనే వీసా ఇస్తున్నారంట. మరి ఇంత ఘోరంగా ఉన్న ట్రంప్ తెలంగాణకి ఎందుకు రప్పించారా ఈయన్ని? అసలు ఇంత ఘోరమైన పరిస్థితులు తెలుగు వారికి కల్పిస్తున్నప్పుడు కనీసం ఉద్యోగం చేస్తున్న వాళ్ళని కూడా మళ్ళీ అమెరికాకు కూడా రాకుండా చేసి ఈరోజు ఇండియాకి పంపిస్తూ ఉన్నారు. కేవలం ఒకటే, సోషల్ మీడియాలో వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా పోస్ట్ పెడితే ఇమీడియట్గా ఉద్యోగం నుంచి తీసేసి ఇండియాకి పంపిస్తున్నారు, మళ్ళీ అమెరికాకి రాకుండా చేస్తూ ఉన్నారు. మరి ఈ కంపెనీని ఎట్లా అబ్బా తెలంగాణకి తీసుకొస్తారు మీరు? ఒక పనికిమాలిన కంపెనీని, ఒక పనికిమాలిన నాయకుడు ఉన్న కంపెనీని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల గొంతు కోయడం కోసమే. అక్కడ తెలుగు వాళ్ళని హింసించింది సరిపోయే చాలదన్నట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ తెలంగాణలో ఈయన కంపెనీ పెడతాడంట, 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతాడంట, మనకందరికి ఉద్యోగాలు ఇస్తాడంట. పాప ఇప్పుడు అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే, ఇక పర్మనెంట్ వీసా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం చేయలేరు. కానీ కనీసం పర్మనెంట్ వీసా ఉన్న వాళ్ళ బంధువులు ఎవరైనా చూడడానికి రావాలంటే ఈరోజు ఆ వీసా అవుతుందో లేదో తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కనీసం విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళడానికి కూడా లేదు. ఇప్పుడు కావాలని ఇండియా మీద కుట్ర కదా ఇది, కావాలని కుట్ర చేస్తున్నట్టే కదా ఇండియా మీద ఇది.